బ్రేకింగ్లో చూస్తున్నాం. అనుకున్నట్టుగానే జరిగింది. అలాగే రాజ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణం చేస్తారు. ఇక దీనికి సంబంధించి మంత్రులందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన లేఖలు కూడా అందాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణం చేస్తారు. దీనికి సంబంధించి మంత్రులందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన లేఖలు అందాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఆల్రెడీ నిన్న రాజ్ న్యూస్ చెప్పింది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఖచ్చితంగా అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తోందని. అయితే శాఖ విషయంలో కానీ అంటే ఏ ఏ శాఖలు ఇవ్వబోతున్నారు లాంటి వివరాలు ఏమైనా తెలిసాయా? ఆల్రెడీ రేపు ప్రమాణ స్వీకారం కూడా అంటున్నారు. అధికారికంగా ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు రాజ్భవన్లో 12:15 ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది కూడా రాజ్భవన్ నుండి కూడా ఆహ్వాన లేఖలంగా ఇప్పటికే మైనారిటీ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్ లో ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ మైనారిటీ కోటా మైనారిటీ సామాజిక అవకాశం ఇవ్వాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేసినట్లు ఈ యొక్క నేపథ్యంలోనే పరంగా మహమ్మద్ అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా జాతీయ నాయకత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రాజ్భవన్ కూడా సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే గవర్నర్ రేపు 12:15 మహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహమ్మద్ అజారుద్దీన్ క్రికెట్ ఇండియన్ కెప్టెన్ గా కూడా గతంలో పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు, కాంగ్రెస్ లోకి వచ్చారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అతనికి ఈ యొక్క క్యాబినెట్ లో రేపు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ క్యాబినెట్ లో ఇప్పటికే 15 మంది మంత్రులు ఉన్నారు. మొదటి విడతగా 12 మంది, ఆ తర్వాత 3, 15 మంది అయ్యారు. రేపు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణ క్యాబినెట్ లో 16 మందికి అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని ఇప్పుడు క్యాబినెట్ లో 16 మందికి అవకాశం ఉంది. ఆ అవకాశం దక్కుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ క్యాబినెట్ 18 మంది ఉండాలి. ఇప్పటికి 15 మంది ఉన్నారు. రేపు అజారుద్దీన్ తోని 16 మంది అవుతారు. ఇంకా 2 పెండింగ్ లో ఉంటాయి. ఈ యొక్క నేపథ్యంలో మహమ్మద్ అజారుద్దీన్ కి అయితే మైనార్టీ కోటా కిందనే ఈ యొక్క మంత్రివర్గంలో చోటు దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు బీహార్ ఎన్నికలు, మరోవైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఒక స్ట్రాటజీని అయితే అప్లై చేసిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే మైనార్టీకి సంబంధించినటువంటి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే ఇటు మైనార్టీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉందనేది కూడా హైకమాండ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి 96,000 ఓట్లు ఉంటాయి కాబట్టి అవి కూడా కలిసి వస్తాయనే ఆలోచన ప్రకారమే మహమ్మద్ అజారుద్దీన్ కు క్యాబినెట్ లో బెర్త్ ను కన్ఫర్మ్ చేస్తూ అటు జాతీయ నాయకత్వం ఇటు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.